ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనందరి ఆత్మల కన్నతండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కటి భాగ్యము కొరకు, చక్కని అవకాశం కొరకు మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను చెల్లిస్తూ ఈ సాయం సమయపు ప్రత్యేకమైన బైబిల్ తరగతికి చేరవలసిన ప్రియులైన మీకందరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాల్ని తెలియజేస్తూ ఉంటాను. ప్రియులారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు మన పాఠం ఏమిటంటే, అసలు ఎన్నో సందర్భాల్లో ఎంతో కాలంగా మనం ఉజ్జీవం అన్నటువంటి పదాన్ని వింటూ ఉన్నాం. ఉజ్జీవ సభలు అనేటటువంటివి ఎంతో మంది ఎన్నో చోట్ల ఎంతో కాలంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఉజ్జీవం ఎవరికి రావాలి? ఉజ్జీవం ఎలా వస్తుంది? అసలు ఉద్యోగం మనకందరికీ అవసరమా కాదు? అట్లాగే వినయము కలిగినటువంటి వ్యక్తులు, మనుషులు అన్నటువంటి వినయము గురించినటువంటి అనేకమైన పదాలు మనకు వినపడుతూ ఉంటాయి. అలాగే నలిగిన ప్రాణము, లేదా నలిగిన హృదయము, లేదా నలిగిన మనస్సు, విరిగి నలిగినటువంటి ప్రాణ, మనస్సు, హృదయాలు అన్నటువంటి పదాలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఈవెన్ ప్రార్థనలు చేసేటప్పుడు మనం ఆ పదాలను వాడతాం. సందేశాన్ని అందించేటప్పుడు దైవజనులు వాడతారు. మనం చదివి ఉంటాము. అనేక రీతిలుగా అవి మనకు పరిచయం ఉన్నటువంటి విషయం. అయితే ఈ సమయంలో మనం ఏనాడైనా ఏదైనా సరే మన చెవిన పడుతున్న విషయం కావచ్చు, మన హృదయాన్ని పడుతున్న విషయం కావచ్చు, మన కంట పడుతున్న విషయాలు కావచ్చు, ఏదో సంగతులను మనం పైన చూచి వెళ్ళిపోవటం అనేది జరగకూడదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అందరం కూడా చాలా సర్వసాధారణంగా వింటున్న పదాలే అయినప్పటికీ వీటికి సరైనటువంటి అర్థం ఏంటో మనకు తెలియదు అని చెప్పవచ్చు. ఒకవేళ లేదండి మాకు తెలుసు అన్నటువంటి పరిస్థితి ఉంటే, మరి ఉజ్జీవం అన్నది దేనికి కావాలి అన్నటువంటి ప్రశ్న అనేది మనం ఆలోచన చేయాలి. అలాగే ఉజ్జీవం ఎలా వస్తుంది? దేనికి కావాలి ఉజ్జీవం? ఉజ్జీవం ఎలా వస్తుంది అన్నటువంటి విషయాలకు మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. ఇక తర్వాత వినయం అంటే అర్థం ఏంటో తెలిసి ఉండాలి. తదుపరి నలిగిన ప్రాణము, లేదా విరిగి నలిగిన హృదయము, మనస్సు అనే పదాలకు సరైనటువంటి అర్థం ఏంటో, దానికి ఉన్నటువంటి నిజమైన నిర్వచనం ఏంటో మనకు తెలిసి ఉండాలి. నేను ఒకసారి మీ అందరి దగ్గర, అంటే ఎవరైతే దాని గురించి కాస్త కూస్తూ మాకు అవగాహన ఉంది అన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి, ఈ ఉద్యోగం అంటే ఎవరికి కావాలి ఉద్యోగం అనేటువంటి విషయం, అది ఎవరిస్తారు, ఎలా వస్తుంది ఆ ఉద్యోగం అన్నటువంటి దానికి ఆన్సర్, అలాగే వినయం అంటే ఏంటి, విరిగి నలిగిన హృదయం లేదా మనసు లేదా ప్రాణం అంటే ఏంటి అనేది ఒకసారి దాని గురించి కాస్త పరిచయం ఉంది మాకు అన్నటువంటి వాళ్ళు మీరు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీకు తెలిసిందే, పరిచయం వరకు ఏదైతే మనకు విదితమై ఉన్నదో దాన్ని మాత్రం మీరు తెలియపరచండి దయచేసి. ఒకసారి మాట్లాడండి దయచేసి. అన్నయ్య వందనాలండి. వందనాలమ్మా, చెప్పండి. ఉజ్జీవం అంటే జీవం, ముందు జీవం గురించి ఆలోచించాలి. ఉజ్జీవం అంటే, జీవం అంటే నాకు తెలిసింది చెప్తున్నానయ్య అన్నయ్య, ఆత్మకు సంబంధించినది జీవము. అది ఎలా వస్తుంది? జీవం అంటే ఏంటి అంటే ఆత్మకు సంబంధించినది. ఆత్మ బ్రతికి ఉండాలంటే జీవం అవసరము. అది దేవుని వాక్యం వల్లనే మనకు జీవం వస్తుంది. రైట్. జీవం అనేటటువంటిది ఉజ్జీవంలో ఉన్నదని, అది ఆత్మకు సంబంధించిందని, ఆత్మకు జీవం రావాలంటే జీవవాక్కులలో నుంచి రావాలి. అందుకే వాక్యాన్ని జీవవాక్యం అని కూడా అంటారని సహోదరమని పంచుకోవటం జరిగింది. వెరీ గుడ్, మంచి విషయం. ఇంకెవరన్నా సిస్టర్ పంచుకున్న విషయం కాకుండా ఇంకా ఏమైనా మీకు ఐడియా ఏమైనా ఉందా? దేవుని నోటి మాట వలన కూడా జీవము కలుగుతున్నారు.
ఓకే. అదే దేవుడి నోటి మాటని నమ్మ, దేవుడి వాక్యం జీవవాక్యం అని చెప్పింది దాని గురించి అమ్మా. ఆత్మకు జీవం దేవుడి వాక్యం వల్ల వస్తుంది కాబట్టి జీవవాక్కు అనడం జరిగింది అనేది మనం ముందే చెప్పుకోవడం జరుగుతుందమ్మా. అది కాకుండా వేరేది ఏమైనా ఉందా? వందనాలు జీవం అంటే సార్. ఉత్తమమైన జీవము అని, అంటే ఉత్ ప్లస్ జీవం అని విడదీసినప్పుడు అట్లా ఉత్తమమైన జీవం అని నేను అనుకుంటున్నానన్నా. వినయం అంటే చెప్పిన మాట వినడము, విరిగి నలిగిన మనస్సు లేదా అదంటే పక్షతాపంతో కూడుకున్న మనస్సు అని, ఎక్కువ బాధతో తప్పుని ఇంకా తెలుసుకొని దేవుని అట్లా ఒప్పుకొనట, అలాంటి వాటికి అది వాడతారని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇంకా సిస్టర్ మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు, అవమ్మ గారు అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి అమ్మా. వందనాలు సార్. ఉన్నాను sister. చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేదే ఉద్యోగం అని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మని ద్వారా పొందుకునేది ఉద్యోగం అనేది. ఇవన్నీ తప్పు అయితే కాదండి. మీకు మనకు అందినటువంటి పరిధిలో అవన్నీ సత్యాలే, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఉజ్జీవము అంటే దాని అర్థం ఏమిటి, జనరల్ మీనింగ్ అనేది మనకు తెలియాలి మొదటిగా. ఈ రివైవల్ చెప్పండి అమ్మా. అంటే మనల్ని ఉత్సాహింపజేసేది, ప్రోత్సహించేది. వెరీ గుడ్ అమ్మా. అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఉత్తేజంతో కూడినటువంటి పరిస్థితి, ఒక ఉత్సాహము, ఒక ఉత్తేజము, ఒక ఉల్లాసం లాంటిది. అంటే ఒక ఎనర్జెటిక్ స్టేటస్ అనేది చెప్పచ్చు. శక్తివంతమైనటువంటి పరిస్థితిని ఉజ్జీవం అంటారు. అంటే ఇంకా చెప్పాలంటే నిద్రాణమైనటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని పులికొల్పే విధంగా, వాటిని మేలుకొల్పే విధంగా చేయటం, దాన్ని ఉజ్జీవం అని అంటారు. ఉజ్జీవం అన్నటువంటిది కేవలము ఆత్మకు మాత్రమే కాదు, దేహానికి కూడా కావాలి. దేహానికి ఉజ్జీవం కావాలి, ఆత్మకు ఉజ్జీవం కావాలి. ఆత్మకైనా దేహానికైనా ఉజ్జీవాలు ఎలా వస్తాయి? వాస్తవంగా ప్రాణం అన్నటువంటి దానికి ఉజ్జీవం కావాలి అన్నటువంటి విషయాలు దేవుడు చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే బేసికల్లీ బలహీనపడేది దేహమే. బైబిల్ గ్రంథంలో దేహం గురించి చెప్పండి మాట ఏంటంటే దీన శరీరము అని చెప్పబడింది. దీన శరీరం అని చెప్ప అంటే ఏంటి అర్థం? దీన శరీరం అంటే అర్థం ఏంటి అని అంటే, అది అంతగా శక్తివంతంగా, ప్రభావవంతంగా, ఉత్తేజభరితంగా ఎల్లవేళ ఉండలేదు అని అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతసేపు కూర్చొని ఉండగలం? ఎంతసేపు కూర్చొని ఉండగలం మనం? మీ గంట 2 గంటలు కూర్చోవాలి. అంతే కదండి. పోనీ ఎంతసేపు నడవగలం? 4 గంటలు 3 గంటలు నడవకూడదు అంతే. ఇంకా నడవటం పూర్తిగా చేయలేము, కూర్చోవటం పూర్తిగా కూర్చోలేము. పోనీ ఎంతసేపు పడుకొని ఉండగలం? అలాగే ఉండలేమండి. ఎప్పుడు పడుకొని ఉండాలన్నా అవుతుంది. ఎలాగో అంతసేపు మనం పడుకొని ఉండలేము, ఎంతసేపు నడుస్తూ ఉండలేము, ఎంతసేపు కూర్చొని ఉండలేము, ఎంతసేపు చూస్తూనే ఉండగలం? ఎంతసేపు చూస్తూనే ఉండగలం అంటే ఏంటి అర్థం అని అంటే, ఎక్కువసేపు మనం చూడలేం, ఎక్కువసేపు వినలేం, ఎక్కువసేపు పని చెయ్యలేం, ఎక్కువసేపు నడవలేం, ఎక్కువసేపు కూర్చోలేం, ఎక్కువసేపు నిద్రపోలేం. పని ఎంతసేపు చేయగలం? 15 గంటలు అవి చేయలేమండి. కూడా కొన్ని గంటలు. అంటే ఉజ్జీవం ఎస్పెషల్లీ కావాల్సింది దేనికంటే దేహానికే. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, ప్రభు చెప్పిన మాట. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే దేనికి కావాలని చెప్తున్నాడు ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో ఉజ్జీవం దేనికి రావాలి అన్నటువంటి మాట చెప్తున్నాడు చూడగలిగితే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం.
ఒకరు చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈ మాటలు చదివిన తర్వాత అసలు ఉజ్జీవం దేనికి రావాలని చెప్తున్నాడండి దేవుడు? శరీరానికైనా ప్రాణానికి. ప్రాణానికి. ప్రాణం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందండి. శరీరానికి సంబంధించింది ప్రాణం. ప్రాణము లేని శరీరము ఏలాగో మృతము అంటాడు యాకోబు గారు. కాబట్టి ప్రాణం శరీరానికి సంబంధించింది. అంటే ఉజ్జీవం రావాల్సింది దేనికి అంటే దేహానికే. ఛార్జింగ్ అయిపోయేదానికే ఛార్జింగ్ పెట్టాలి, అంతే కదండి. ఛార్జింగ్ దేనికి అయిపోద్ది? బ్యాటరీకి అయిపోతుంది. బ్యాటరీకి ఛార్జింగ్ అయిపోతుంది కనుక బ్యాటరీకే ఛార్జింగ్ పెట్టాలి. కాబట్టి డిశ్చార్జ్ అయ్యేది, దీనత్వంలోకి వెళ్ళిపోయేది, త్వరగా అలసటలోకి వెళ్ళిపోయేటటువంటిది, ఎప్పటికీ సిద్ధపాటు అనేది లేనటువంటిది ఎవరు అంటే దేహము, ప్రాణమే. అందుకే వాటిని ఉజ్జీవింప చెయ్యాలి. మనం చాలా మంది వేరే విధంగా అనుకుంటాం. అసలు ఉద్యోగ సభలు అంటే ఆత్మ సంబంధించిన విషయాలే ఉండాలనుకుంటారు లేదా? జీవ సభలు అనగానే ఆత్మకు సంబంధించిన విషయాలు ఉండాలండి, శరీరానికి సంబంధించిన విషయాలు, భౌతిక విషయాలు ఎందుకండి అనుకుంటూ ఉంటారు చాలా మంది. అనుకుంటామా లేదు చెప్పండి? అనుకుంటానండి. జీవ సభలు అనగానే ఏంటి ఇలా చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేహము ఏ విషయాల్లో అలసిపోతుందో తెలుసా అండి? ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో అలసట చెందుతుందో చెప్పమంటారా? ఎప్పుడైతే దైవికమైన విషయాలు ఉంటాయో, ఆత్మ సంబంధమైన విషయాలు ఉంటాయో, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయో, వాటి విషయంలోనే ఎక్కువగా దేహము ఉజ్జీవానికి ఇష్టపడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎంతసేపు అయినా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడానికి అలసట రాదు. ఒక గంట సేపు టంచనగా కూర్చొని వాక్యం చూడండి, వినండి, అప్పుడు వస్తుంది అలసట అనిపిస్తుంది. ఎంతసేపు పనికిరాని పుస్తకాలు చదవటానికి ఇంట్రెస్ట్ అనేది నిలబడిపోతూనే ఉంటుంది. కానీ బైబిల్ని పట్టుమని ఒక అరగంట చదవటానికి మనకు అవకాశం ఉండదు. ఇష్టమైనటువంటి చోట్లకి ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతసేపు అయినా ఉంటాం. కానీ పట్టుమని 2 గంటలు మించిందంటే మాత్రం ఒకరి మీద కాదు, చాలా మంది మీద గొనుక్కుంటాం, సనుక్కుంటాం, విసుక్కుంటాం. ఇంకా వీలైతే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఉజ్జీవం దేహానికే కావాలి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. కామేశ్వర్ గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఎప్పుడైతే ఈ దైవికమైన విషయాలు వస్తాయో అప్పుడు దేహం అన్నది తెలియకుండానే మైళ్ళలోనికి వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, తెల్లవారి వేరే విషయాల కోసం లేవమంటే ఖచ్చితంగా లేచి కూర్చోడానికి సిద్ధపడుతుంది దేహం. కానీ ఇదిగో దేవుడు మాట్లాడడానికి లేయటానికి బద్దకిస్తుందా ఉండదు చూస్తుంది. ఎందుకంటే బిగినింగ్ నుంచి మనకు అట్టి విషయాల మీద ప్రాక్టీస్ అనేది చేయించలేదు. అభ్యాసం చేయించగలగాలి దేహానికి. అలా చేయించగలిగితేనే అది మౌల్డ్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే శరీరాన్ని, ప్రాణాన్ని ప్రభువు సేవ కొరకు, ఆత్మీయంగా ఎదుగుదల కొరకు నిత్యము సిద్ధం పరచుకోవటమే ఉజ్జీవం. ఇప్పుడు ఉజ్జీవించబడినటువంటి దేహాలు ఎంతమందికి ఉన్నాయి? రెఫరెన్స్ చెప్పామనుకోండి, ఎవరికో కొందరికే ఇంట్రెస్ట్ ఉంటుంది తీసి చదవాలని. మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? చదవటానికి వేరే వాళ్ళు ఉన్నారులేండి, మనమే చదవాలా ఏంటి? ఒకరిని నేను ఒకటి రీల్ చూశానండి. అదే నడు పద, త్వరగా పదండి అంటే, త్వరగా బయటతే అయితే నోబెల్ బహుమతి ఏమైనా ఇస్తారా అన్నాడు అతను. త్వరగా పదండి, మీరు కొంచెం అలర్ట్ గా ముందుకు సాగండి, హుషారుగా ముందుకు సాగండి అని అంటే,
హుషారుగా నడిస్తే మనకి ఏమైనా నోబెల్ బహుమతి ఏమైనా ఇస్తారా అన్నాడు. బద్దకింపు తనం ఎక్కడ ఉంటుందంటే దైవికమైన విషయాల మీద ఉంటాయి. అందుకే ఆ ప్రాణానికి, ఆ దేహానికి అక్కడ మౌల్డ్ చేయటమే ఉజ్జీవం. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరి ఉజ్జీవం అనేటటువంటిది ప్రాణానికి ఎవరిస్తారు అంటే, ప్రాణం ఇచ్చిన, ప్రాణం నిలబెట్టుతున్న, ప్రాణాన్ని పరిపూర్ణ దశకు తీసుకెళ్తున్న దేవుడు ఇవ్వగలడు. అందుకే ఏం చేస్తున్నాడట ఆయన? ఏమని చెప్తున్నాడండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు సెలవిచ్చుచున్న మాటలు ఇవి. నేను ఎక్కడ ఉంటున్నానంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని. అయినా అయినా ఇక్కడ ఈ మాట దగ్గర మనం నిజంగా ఎంత భాగ్యవంతులమనండి. దేవుడట మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు. అయినా కూడా ఎవరి దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడట? వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నట్టు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరి దగ్గర మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు మనతో కూడా ఉంటే, దేవుడు మనతో ఉంటేనండి మనకు వచ్చే అత్యద్భుతమైన అద్వితీయమైన బెనిఫిట్స్ ఏంటి తెలుసండి? మన అమ్మ నాన్నలు ఉన్నారండి, ఎంతకాలం ఉంటారు మనతో? మొత్తం మనం బతికినంత కాలం ఉంటారండి మనతో? మా నాన్న 2004 సంవత్సరంలోనే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది అనుకుంటున్నారు? 2004 సంవత్సరం నుంచి 2025 వచ్చింది. 21 సంవత్సరాలు అయిపోయింది మా నాన్నగారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రేపు మాపో మా అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఎంతో కాలం మనల్ని కన్నవారు మనతో పాటు ఉండలేరు, మనల్ని చూసుకోలేరు. ఏమండి? అట్లాగే మన తోబుట్టులు ఎంతకాలం ఉంటారు? మన స్నేహితులు ఎంతకాలం ఉంటారు? మనల్ని కట్టుకున్న వాళ్ళు ఎంతకాలం ఉంటారు మనతో పాటు? ఒకవేళ ఉన్నా కూడా ప్రతిసారి మనల్ని చూసుకుంటూ ఉండలేరు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ లైన్లోకి జాయిన్ అయినటువంటి వాళ్ళు కొంతమందికి అమ్మ నాన్నలు ఉంటారు. మనల్ని అన్ని విషయాలు వాళ్ళు చూసుకోలేరు. ఇప్పుడు వాళ్ళని మనం చూసుకునే పరిస్థితి వచ్చింది. అవునా కదా? మనల్ని చాలా కాలం వాళ్ళు చూసుకున్నారు, కానీ ఇప్పుడు మనం వాళ్ళని చూసుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు అనే ఆయన ఉండగలిగితే మనతో పాటు నిత్యం ఆయనకు చావు అనేది లేదు. అందుకే నిత్య నివాసి, నిత్య నివాసి, ఎప్పుడూ నివసించేవాడు, ఉన్నవాడు ఆయన మనతో ఉంటే మరి ఏంటి బెనిఫిట్ అంటే, దేవుడు మన పక్షమున ఉండగా ఎవడు మనకు విరోధే ఉండడు. అసలు మనం ఆయన్ను మన పక్షాన్ని తెచ్చుకోవాలంటే దేవుడు ఎవరి దగ్గర ఉంటాడో క్లూ ఇచ్చేసాడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఎవరి దగ్గర ఉంటానో కనుక్కో అనడు ఆయన. చూచి తెలుసుకో అనేటువంటి మాట చెప్పడు. రే నాయన, నువ్వు నేను నీ దగ్గర ఉండాలంటే నీ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అదేంటో చెప్తాను నిన్ను బిడ్డ అని మన తండ్రి మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటిది ఏంటండి? మొదటిది ఏ లక్షణం కలిగినటువంటి వాళ్ళట? వినయము గలవారట. రెండోది ఏంటండి? వినయము గల దీన మనస్సు అన్నాడు. ఇవే మనం తెలుసుకోవాల్సింది. ఏమండి? దీంతో పాటుగా మనకు దావీదు గారు చెప్పిన మాట కూడా బాగా గుర్తుంటది కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని అంటారు కదా. మరి ఆ విరిగిన మనసు ఏంటి? నలుగున హృదయం ఆయన లక్ష్యం చేయకుండా ఉండడట, ఖచ్చితంగా లక్ష్యపరుస్తాడట. ఆ వినయ మనస్కులు అంటే ఏంటి? నలిగిన ప్రాణం అంటే ఏంటి? ఇవి మనకు తెలియాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఉద్యోగం గురించి తెలుసుకున్నాం. వినయం అంటే ఏంటి అనేది కూడా సహోదరిమణి పంచుకోవటం జరిగింది.
ఇప్పుడు ఏమని చెప్పడం జరిగింది అంటే వినయము అన్నటువంటి దాన్ని మాట వినటం అనేటువంటి మాటగా సహోదరిమని చెప్పడం జరిగింది. ఇంతేనా వేరే ఏమైనా మీకు తెలిసినటువంటి ఆలోచన? వినయం అంటే ఏమనుకుంటున్నారు? వినయం తను తాను తగ్గించుకోవటం అనుకుంటున్నాను. తన్ను తాను తగ్గించుకోవటం. వెరీ గుడ్. ఇంకమ్మా? లేని వారిగా. గర్వము లేని వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని విషయాల్లో మృదువుగా ఉండడం. వెరీ గుడ్ అమ్మా. అన్ని విషయాల్లో మనం మృదుత్వం కలిగి ఉండటం అనేటటువంటిది వినయము అనేటటువంటిది. ఇవన్నీ కరెక్ట్. ఓకే, మనం ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం. వినయము కలిగిన వాడిగా ఇతడు ఉన్నాడండి అని దేవుడే సర్టిఫై చేశాడు ఆ మనిషిని. ఎందుకు చెప్పాడు ఆ మనిషి కోసమే దేవుడు అనేది మనకు తెలిస్తే అతనిలో వచ్చిన మార్పు వినయానికి సూచిక అవుతుంది, నిదర్శనం అవుతుంది. మనలో కూడా అటువంటి వినయం ఉందా లేదా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దీని కొరకు మనం రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సందర్భం ఉంది. ఇశ్రాయేలు రాజు అతని పేరు ఆహాబు రాజు, వాళ్ళ ఆవిడ పేరు యెజబెలు. వాళ్ళిద్దరి కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరండి? ఏలియా గారు. ఏలియా ప్రవక్త ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా. రైట్. ఇక్కడ ఒక సందర్భం జరిగింది, మనకు తెలుసు కదండి. నాబోతు అనేటటువంటి వ్యక్తి యొక్క ద్రాక్ష తోట మీద మరి ఆహాబు రాజు కన్నుబడ్డప్పుడు ఆయన్ని వెళ్ళి నాబోతుని అడిగినప్పుడు, అయ్యా నీకు దీనికోసం నేను డబ్బులు ఇస్తాను, లేదంటే దీనికి సమానమైన వేళలో ఇంకొక చోట ప్లేస్ అయినా ఇస్తాను, నా రాజనగర్ ఆనుకుని ఉంది ఈ తోట, నువ్వు ఇచ్చేసేయి నాకు అని అంటే, లేదండి అది మా తండ్రులు, మా పెద్దలు, మా పితరులు నాకు శాస్త్రంగా ఇచ్చిందండి, నేను అది మీకు ఇవ్వలేనండి అని రిజెక్ట్ చేస్తే ఆయన దిగాలుగా కూర్చున్నప్పుడు వాళ్ళ ఆవిడ విషయం అంతా టేకప్ చేసి మరి అబద్ధ సాక్షులు పెట్టించేసి రాజుకు దేవుడికి వ్యతిరేకంగా ఇతను ప్రవర్తించాడు అనే మాటలు అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నాబోతు గారిని రాళ్లతో కొట్టి చంపించినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏమిటి అనేటటువంటిది ఆలోచిస్తే ఏలియా గారిని పంపించి ఆహాబు రాజు దగ్గరికి కొన్ని విషయాలు చెప్తాడు. దేవుడే చెప్తాడు ఆహాబు రాజు దగ్గరికి ఏలియా గారిని పంపించేసి ఏలియా గారిని ఒక వాహకంగా మీడియేటర్గా వాడుకుని దేవుడు చెప్తున్నటువంటి మాటలు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం నుండి నేను చదువుతాను. కొన్ని వచనాలు అలా మార్చి చదవాలి, మీరు దయచేసి నోట్ చేసుకోండి మర్చిపోకుండా. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం నుండి, నీవు అతను చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోనవలనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. 21వ వచనం, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబముకు చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూముల్లో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది చూస్తే 27వ వచనం చూద్దాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఏలియా గారి ద్వారా దేవుడు ఇవన్నీ ఆహాబుకు చెప్పిన తర్వాత ఆహాబు గారు ఎలా మారిపోతున్నాడో దాన్ని దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. 27వ వచనం నుండి, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి
వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను అన్నాడు. ఇప్పుడు ఆహాబు ఏమైపోయాడండి? వినయము గలవాడైపోయింది. వినయము గలవాడయ్యాడట. వినయము గలవాడు అవటం అంటే ఏం జరిగినట్టు ఇప్పుడు చెప్పండి మీరు దీన్ని చూసిన తర్వాత. ఏం తప్పు జరిగిందండి? తెలుసుకున్నాడన్న, తప్పు తెలుసుకొని ఆయన అంటే ఒక్క పశ్చాత్తాపడ్డాడు. మాటలో చెప్పాలంటేనండి, ఇప్పుడు దేవుడు బెదిరించినంత మాత్రం చేత బెదిరిపోయే వాళ్ళు ఎవరన్నా అందరూ ఉంటారా మీరు చెప్పండి? ఇప్పుడు మనమే ఉన్నామండి, ఆఫీసర్లు బెదిరించే వాళ్ళు ఉంటారు కొంతమంది, తెలుసా మీకు? ఎవడన్నా పనికిరానోడు మాటికి తప్పు చేస్తున్నటువంటి వాడు, ఆ తాగుతూ డ్యూటీ చేస్తున్నటువంటి వాడు, వ్యభిచారం చేస్తున్నటువంటి వాడు, డ్యూటీ సరిగా చేయనటువంటి వాడు, తప్పులు చేస్తున్నటువంటి వాడు, ఇవన్నీ కొంతమంది ఉంటే నేను నిన్ను ఉద్యోగాల నుంచి తీసిపడేస్తాను అని కూడా బెదిరిస్తారు. మరి ఈ బెదిరింపులకు అందరూ లొంగిపోతారా? ఏమండి? లొంగరన్న, కొంతమంది అట్లాగే ఉంటారు. అస్సలు నేను కొంతమందిని చూసామండి, నిజంగా వాళ్ళను భయపెట్టడానికి శాలరీలు ఆపేశారు, అయినా మరలా సస్పెండ్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు, 10 సార్లు, అయినా మరలా ఇంకేం చేసేది లేక పోస్టింగ్ చేశారు, పోస్టులోంచి తీసి పడేశారు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. అంటే ఇప్పుడు ఆహాబు ఈ విధంగా సంభవించబోతుంది, యెజబెల్కి ఈ విధంగా రాబోతుంది, నీ కుటుంబీకులకి ఇలా రాబోతుందంటే చేస్తే చేశాడులే, చూసుకుందాం, దేనికైనా సై, నేను చూద్దాం ఎట్లా వస్తాడో, ఏం చేస్తాడో, మీ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడో, ముందు నిన్ను చంపించేస్తా అన్నటువంటి రీతిగా ఆయన ప్రవర్తించకుండా ఏలియా గారు చెప్పిన వెంటనే అసలు చక్రవర్తి అయినటువంటి ఆహాబు రాజు సింహాసనం మీద నుంచి కిందికి రావటం ఏంటి, బట్టలు మార్చుకోవటం ఏంటి, వ్యాకుల పట్టం ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా భయపడిపోయాడు. దేవుడు ఇవ్వబోయే శిక్షకు ఎవడైతే భయపడతారో, నేను ఇంతకుముందు చెప్పాను మాట, దేవుడంటే భయం, అంటే శిక్షిస్తాడు దేవుడు, చెప్పిన మాట వినకపోతే శిక్షించి నరకానికి పంపుతాడు అనేదే భయం. దేవుని భయం అంటే అది. ఈ భయం మనలో ఉందా? ఈరోజు ఒక మాట తూలుతున్నాం ఒక మనిషి మీద, అరే నేను ఇట్లా మాట్లాడినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడేమో అన్న భయం ఏమన్నా ఉంటుందా మనకి? మనిషి మీద అనవసరం కోప్పడేటప్పుడు, మాట జారేటప్పుడు, ఏమండి, విసిరిన రాయి ఆడిన మాట తిరిగి రాదట. విన్నారా ఈ మాట? రాయి విసిరేస్తాం అనుకోండి, ఆ విసిరేసిన రాయి మాట్లాడిన మాట తిరిగి రాదండి. నిన్న వ్యర్థంగా మాట్లాడి ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడేమని. ఒకవేళ నీ శత్రువు పడినప్పుడు నీ మనసులో నేను సంతోషించొద్దు అన్నాడు కదా, మరి నేను ఎన్నిసార్లు శత్రువు పడ్డప్పుడు లోపల సంబరపడిపోయాను, బయటికి నేను సంకలు గుద్దుకోకపోయినా? ఈ భయాలు ఏమైనా ఉన్నాయి మనకి? కాలేజీనే తీసుకొచ్చి మాట జరిగి తీసుకోలేవండి అంటారండి. ఇలా తూలేటటువంటి పరిస్థితులు ఎన్ని లేవు. ఎన్నిసార్లు మనం పాపాలు చేసి భయం లేకుండా మరలా చేయట్లేదు చెప్పండి? రిపీటెడ్ గా ఇదే చివర అని ఎన్నిసార్లు మనకు చివరి శ్వాస ఊడ్చేంత వరకు ఇదే చివర అన్నట్టుగానే పాపాలు చేస్తాం. బేసికల్లీ ఒక ఆలోచన చేస్తే దేవుడు చూస్తాడు, నా చుట్టూ ఆయన ఉన్నాడు అన్న భయం లేకపోవటం, ఓ మాట అనాలోచితంగా తోలటం, ఓ చేష్ట మనం భయం లేకుండా చేయటం యథేచ్ఛగా, ఇది వినయము యొక్క లేమి అంటారు దాన్ని. వినయము లేని తత్వం ఏమిటి అని అంటే దేవుడిని మాటకు ధిక్కరించే పరిస్థితి. ఆయన ఏం చేస్తాడులే చూసుకుందాం. ఇంకా
ఇంకొందరికి దేవుడు మన దయ్యం ఏం చేస్తాడంటేనండి తెలివిగా, మరి దేవుడు ఎంత కరుణామయుడు తెలుసా, నువ్వు ఈ జీవితాంతం పాపాలు చేస్తూనే ఉండు, పోయిన తర్వాత దేవుడి దగ్గర నేను మారిపోయానని చెప్పి ఆయన క్షమించేస్తాడు అని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? తండ్రి నీ దగ్గర ఇదొక్కటే దీవెన ఉందా, నన్ను కూడా దీవించో అని మొత్తుకున్నాడు ఏశావు. వచ్చేసిందా దీవెన? మరి శ్రద్ధతో వెతికినా కూడా ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోలేకపోయాడు. ఇచ్చేశాడు ఆ దేవుడు మళ్ళీ. ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదండి. కాకలి తీరినోడి విషయంలోనైనా సరే ఆయన కాంప్రమైజ్ కాడు. నీతి న్యాయానికి పక్కా వైపు నిలబడేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన దగ్గర అరమరికలు లేవు, ఆయన దగ్గర పక్షపాతం అనేది ఉండదు ఆయనకి. ఇది మనం తెలుసుకొని వ్యవహరించాలి. దెయ్యం అది చెప్తాడు, నీ ఇష్టం వచ్చేట్టు వ్యవహరించేసి ఏం కాదు, నో ప్రాబ్లం. ఆయన దగ్గరికి వచ్చి నేను మారిపోయాను అనగానే ఆయన నమ్మేస్తాడు. అని మనిషి అండి, మనం మారామా లేదో తెలుసుకోలేనంత అమాయకుడు ఏంటి ఆయన, మోసపోయేవాడు ఏంటి దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, వినయం అంటే ఒక ఆలోచన విషయంలో జాగ్రత్త పడి, ఓ నోటి మాట విషయంలో జాగ్రత్త పడి, ఓ ప్రవర్తన విషయంలో తప్పుడు ప్రవర్తనలకు వెళ్లకుండా జాగ్రత్త పడటమే వినయము. భయపడటమే, పాపానికి భయపడటమే వినయము అనేది మర్చిపోకండి. ఇప్పుడు వినయము కలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా? వినయము కలిగిన మనుషులు ఎంతమంది ఉండొచ్చు అంటారు చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరికి పెద్దగా భయాలు ఏమి ఉండవు. ఏమండి, దేవుడు అంత సీరియస్ గా తీసుకోలే. మాట తూలితే ఏమో వద్దులేండి, మరి అంత కర్కోటకుడు ఏంటి దేవుడు. ఇలా మాట్లాడేవాళ్ళు అంట కాంప్రమైజ్ అయిపోయి దేవుణ్ణి కూడా కాంప్రమైజ్ చేయాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇటు ఒక ఆలోచనలోనే తేడా జరిగితే ఆయన అంత సీరియస్ ఉంచుకుంటాడా? ఏదో తెలిసే తెలియక తప్పు చేసామండి, దానికే ఆయన అంత సీరియస్ అయిపోవాలా? ఇలా ఉంటది మనిషిది వ్యవహారం. కాబట్టి వినయం అంటే అది. తర్వాత విరిగి నలిగిన మనస్సు గురించి దగ్గరకు వద్దాం. ఏమండి, ఒకసారి 51వ కీర్తన 17వ వచనం దగ్గరకు వద్దాం. దావీదు గారు ఈ మాటలు నేను తరచుగా ప్రార్థనలు చేసే వాళ్ళలో వింటూ ఉంటాను, మీరు కూడా విని ఉంటారు. మనం కూడా కొంతమంది అలాగ ప్రార్థన కూడా చేసి ఉంటాం. ఏమండి, కీర్తన 51వ కీర్తన 17వ వచనం ఒకరు చదవండి. యాభై 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నీవు అలక్ష్యం చేయవు అని చెప్పడం జరిగింది. ఇది మనం ఎన్నో సార్లు వింటూనే ఉంటాం. అసలు విరిగిన మనసు అంటే, విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? అది మనకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు వినయం అంటే చూసాం కదండి, అలాగే విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? నా విరిగి నలిగిన హృదయముతో నీకు ఆరాధన సమర్పిస్తున్నాను నాయన, విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బళ్ళు కదా నాయన, నేను అటువంటి విరిగి నలిగిన హృదయంతో నేను స్తుతిస్తున్నాను అని మనం ప్రార్థన చేస్తాం కదా. మరి అది మనకు ఉందా, లేకపోతే మనమే అలాగా ఆ కవరింగ్ లోకి వెళ్ళిపోతున్నాం? దీని విషయం ఒకసారి మాట్లాడండి. వచింప సఖ్యం కానీ మూలుగులతో మన ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నదండి. అవునమ్మా. సో దాన్ని మనం విరిగి నలిగిన మనసు అనొచ్చా? ఇంకా అవునండి. ఇంకా ఏమన్నా? పాపము విషయంలో పశ్చాత్తాపపడడం అన్నా. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మీరు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు 51వ కీర్తన నేపథ్యం ఏంటి? మొదటి వచనం పైన ఉంటుంది చూడండి. ప్రధాన గాయకునికి ఉందా?
ప్రధాన ఉంది. గాయకుని దావీదు బత్సెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తన తప్పు నాతాను ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. వస్తేనండి అసలు పాపం విషయమై పశ్చాత్తాపం పట్టం అంటే ఎట్లాగో దావీదు గారిని చూసుకొని ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటారో ఏమో, ఎందుకు అంటారంటే అసలు దావీదు గారి దగ్గరికి నాతాన్ గారు వచ్చి ఇలా మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలాంటిదో తెలుసండి? ఎలా ఉండేది తెలుసా? ఒకసారి చూద్దాం. మనం 141వ కీర్తనలో దావీదు గారే అన్నారు ఒక మాట, 5వ వచనం. ఈ 141వ కీర్తన ఎవరు రాసినట్టు చూడండి. దావీదు కీర్తన. దావీదు కీర్తన అని ఉందా? రైట్. 5వ వచనం చదవండి. 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతి చాలమ్మా. ఇక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. అంటే ఈరోజు మనం గమనించండి, మనలో నిన్నటి దినాన్న ఒక దైవజనుడు వరంగల్ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు నాకు ఫోన్ చేశారు. అన్న, మరి మా సంఘంలో మా విశ్వాసి కుటుంబము నుంచి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఒక సమస్య రైజ్ అయింది. దాని విషయమై మీ దగ్గర స్పష్టత తీసుకోవడానికి ఫోన్ చేశాను. ఏంటి అని అంటే, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి యజమానుడు, ఆ సంఘ సభ్యుడు ఎప్పుడు చూసినా మా గురించే మాట్లాడుతున్నారు. మీరు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు. సంఘంలో మేము తప్ప ఇంకెవరో లేవా? ఎందుకు మమ్మల్నే మీరు ఫోకస్ చేస్తున్నారు? మా కోసమే ఎందుకు వాక్యాలు మాట్లాడుతున్నారు? రాళ్ల ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారు అని సేవకుడి మీదికి, సేవకురాల మీదికి బాగా గట్టిగా ఫైర్ అయిపోయి, చిన్నగా ఏమైపోయిందంటే ఆయన ఇప్పుడు సంఘానికి రాకుండా మానుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనలో ఫ్రాంక్గా ఆలోచన చేసి చెప్పండి, నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? సేవకుడు మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీ దైవజనుడు మాట్లాడుతున్నా, పోనీ మీ దైవజనుడు కాకుండా నేనే అనుకుందాం, మీరు ఆన్లైన్లో నేను మాట్లాడుతున్నప్పుడు మా కోసమే మమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టున్నాడు, మా గురించి ఎవరో చెప్పినట్టున్నారు, ఊదినట్టున్నాడు, ఆయనకి తెలిసిపోయింది, ఆయన తెలిసిపోయింది, ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు అని అనిపించిందా ఎవరికైనా? అనిపిస్తే కనుక చెప్తాం ఏంటండి? అట్లెప్పుడు అనిపించలేదన్నా, కానీ వాక్యము మాకు గుచ్చుకుంటున్నప్పుడు ఈ వాక్యము దేవుడే మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడని అనుకున్నామన్నా. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, సంఘంలో ఇంతమంది ఉంటే అంతమందిని వదిలేసి నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు అంటే, నేనంటే నా దేవుడికి ఎంత ప్రేమ అనుకోవాలండి. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు ఎవడు తడుకుంటాడు? దొంగడే తడుకుంటాడు. అంతే కదా, అంతే కదండి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చింది? నిజంగా అట్లాంటి తప్పు మనలో లేనప్పుడు మనకి ఎందుకు వచ్చింది? ఒరే వ్యభిచారం చేయకూడదు అంటే నొచ్చుకుంటున్నాడంటే ఎవడు నొచ్చుకుంటాడు? చేస్తున్నోడే నొచ్చుకుంటాడు. చేయనోడికి ఏమి నొప్పి వస్తుందండి? మరి తాగుడు తాకురా చస్తావరా అని అంటే ఎవడు నొచ్చుకుంటాడు? తాగుడు పోతాడు, నొచ్చుకుంటాడు. మీకేమైనా నొప్పి వస్తుంది? మీకేమైనా అనిపిస్తుంది చెప్పండి? అలా మనం గమనించగలిగితే వాక్యం లక్షణం ఏంటి? దేవుడు ఏమన్నాడు? నా మాట చెప్పండి. దేవుడి మాట ఎలాంటిది? ఎలా పోల్చడం జరిగిందండి? పోలికేంటి? సుత్తే వంటిది, బండను బద్దలు. సుత్తి ఏం చేస్తుందండి? రాత్రి బద్దలు కొడుతుందండి. రాతిని బద్దలు కొట్టేస్తుంది. రాతి గుండెలను బద్దలు కొట్టేది దేవుడి మాట. మరి నిజంగా బద్దలు కొట్టేటప్పుడు ఎట్లా అవుతుంది? షేక్ అవుతుంది. మరి
అవుద్దండి. కదిలిపోతాయి అంతే. అందుకే నీ నడుము బిగించుకో, నేను మాట్లాడబోతున్నా, నీ నడుములు పూసాలు కదిలిపోతాయి అంటారే, అట్లా జరగబోతుందంట. ఖచ్చితంగా దేవుడి మాట మనల్ని దహించేదే, అక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అగ్నికి ఉన్న గుణం ఏంటంటే ఎవ్వడి మీద కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అది లోహమా, లేకపోతే గడ్డ, కొయ్య, ఇంకేదైనా కావచ్చు, దాని గుణం కాల్చిపడేది, దహించే అగ్ని, దహించేసేది అగ్ని అంతే. కాబట్టి దేవుడి మాట లక్షణమే అలాంటిదైనప్పుడు నీతిమంతులు మనకు నిజంగా గుర్తుపెట్టుకోండి, మనం బాగుపడుతూ ఉంటున్నాం అంటే ఇప్పటిదాకా మనకి ఎవడో ఒకడు మనల్ని ప్రేమించి మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక మనం బాగున్నాం. మర్చిపోకండి. ప్రపంచంలో ఎవడికి ఎవడు పట్టకుండా, పొసగకుండా, పట్టించుకోకుండా ఎవరికి వారే అని బతుకుతున్నటువంటి లోకంలో మనల్ని పట్టించుకొని నువ్వు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండు అని చెప్పగలిగిన వాళ్ళు దొరకడం అంటే ఎంత భాగ్యం అండి అది. ఎంత భాగ్యం. చూస్తూ ఉంటాం మనం చెడిపోయిన వాళ్ళని. ఎందుకు వాళ్ళు అలా అయ్యారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చెప్పేవాళ్ళు లేరండి. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు బాగున్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగున్నారు, ఏమంటూ వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలు కుక్కలు చిక్కులు విస్తరైపోయాయని చెప్తారు. చెప్పేవాళ్ళు ఉండాలి. ఇదిగో ఒక రోజు నాతాను ప్రవక్తను దేవుడు పంపించిన తర్వాత అలాంటి వాళ్ళు లేకపోయింటే దావీదు గారి జీవితం మరో విధంగా ఉండేది. దావీదు గారి జీవితం మరో విధంగా ఉండేది. కానీ ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత నాతాను ప్రవక్త, ఎన్ని గుండెలరా నీకు, చక్రవర్తిని ఆ దొంగవు నువ్వే అని మాట్లాడతావా? నా రాజ్యంలో ఉంటూ, నా పంచనే ఉంటూ, నేను పెడుతున్నది తింటూ, నా దయాదాక్షిణం మీద బతుకుతూ, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్నది మర్చిపోయావా నాతాను అని క్షణములో చంపించేసేయొచ్చు. కానీ ఆ పని చేయలేదు ఆయన. రోజు ఇదిగో దేవుడి తరపున ఏదన్నా వస్తాయండి, మీకు తెలుసో తెలీదో, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా, నాతో మాట్లాడుతున్నప్పుడు, డిస్కస్ చేస్తున్నప్పుడు, ఇందులో నేనేమైనా ఇంక్లూడ్ అయి ఉంటానా అని నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎవరికి వాళ్ళు మనం టిక్ చేసుకుంటే అట్లాగా మనం పర్ఫెక్ట్ 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 అని. అందుకే ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఈవెన్ నా ముందు 100 మంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకోసం ఇందులో నాకు అప్లై కావాల్సింది నేను అప్లై చేసుకొని దిద్దుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటారండి. మరి దాన్ని అసయోక్తి అనుకుంటారో ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నిజం పైన దేవుడు వింటున్నాడు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక గద్దింపుకు లోబడినటువంటి పరిస్థితి. ఎంత లోబడ్డాడు తెలుసా ఏమండి? ఎంత లోబడ్డాడు అని అంటే నిజంగా వణికిపోయాడండి దావీదు గారు. అదే అంటాడు యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో దేవుడు అన్నటువంటి మాట ఒకసారి చూద్దాం అండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. 66వ అధ్యాయం 2వ వచనం, అందులో 2వ మాట చూడండి, ఫుల్ స్టాప్ తర్వాత 66వ అధ్యాయం 2వ మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ మీరు గమనించండి, దీనుడు తర్వాత ఎటువంటి హృదయం అట? నలిగిన హృదయము. ఎవరా దీనుడు, ఎవరా నలిగిన హృదయం కలిగిన వాడంటే దేవుడి మాట విని వణికిపోయేవాళ్ళు. ఎంతమంది నిజంగా ఒక్కసారి ఆలోచన చేద్దాం. భయపడి గడగడ గడగడ వణికిన విషయాలు ఏమైనా ఉన్నాయా దేవుడి వాటిలో మనం ఎప్పుడైనా ధ్యానిస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ? భయపడిపోయి వణికితున్నటువంటి పరిస్థితులు ఏమైనా మనకి ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి చెప్పండి మన జీవితంలో? ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి? అంటే దానికి మనం ఏదన్నా విన్నప్పుడు ఏం చేస్తామనంటే, బాగా చెప్పాడని విన్న మాటలకు మార్కులు వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఓకే కొంచెం కొత్త విషయాలు తెలుసుకున్నాం పర్లేదు అన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. రోజులాగే జరిగిపోయిందిలేండి, ప్రతి వారంలాగే మామూలే, ఆ రోజు ఇదే గోల అన్నటువంటి రీతిగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఏ రోజైనా దేవుడి మాటలు విని వణికినటువంటి పరిస్థితులు, భయపడిపోయినటువంటి పరిస్థితులు, అసలు వణికామా లేదా ఏంటి అర్థం, మనం వణుకుతున్నామా లేదా, భయపడుతున్నామా లేదా అంటే దానికి నిదర్శనం ఏంటి అనేది కూడా గమనించగలిగితే, దానికి కూడా
దావీదు గారి జీవితమే నిదర్శనం. ఒకసారి బహువృద్ధుడైపోయాడండి దావీదు గారు. చాలా ముసలాయన అయిపోయాడు, వయసు అయిపోయింది. ఆ టైంలో ఎలాంటి పరిస్థితి అంటే రండి, రేపు మనకు కూడా ఇలాంటి స్థితి రావాలి. ఈ స్థితి వరకు బతకటం కూడా గొప్ప భాగ్యం. అది అందరికి రాదు. అది మళ్ళీ చూద్దాం ఏం జరిగిందటండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభంలో ఏమని రాయబడింది చదవండి అప్పుడు. ప్రారంభం నుంచి రాజైన రాజుల మొదటి దావీదు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన దావీదు బహువృద్ధుడుగా కాగా సేవకులు అతనికి ఎట్టి బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం తల్లి. అసలు రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, అక్కడ రాజైన దావీదు తీసి మన పేరు పెట్టుకోవాలంటే కూడా ఎంత కష్టం అండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలోళ్ళని చూస్తే మనం ఏమంటూ ఉంటాం చెప్పండి. మీ వయసు దాకా మేము బ్రతుకుతామో లేదో అంటామా లేదా, అనుకుంటామా లేదా చెప్పండి. అంటే బహువృద్ధాప్యము వరకు బతకటం కూడా భాగ్యము. అది అందరికీ దక్కేది కాదది. రైట్. అలాంటి టైంలో ఎన్ని బట్టలు కప్పినా వెట్ట కలగదట, చలి అయిపోతుందట. అందుకు ఇక నెక్స్ట్ ఈ ప్రపంచంలో వెట్ట కలిగించటంలో ఈ బట్టల కంటే బెడ్షీట్లు, దుప్పట్లు వీటన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనటువంటి లైఫ్ లాంగ్ ఉండే ఒక ఫ్రెష్ వెట్ట కలిగించేటటువంటి బట్ట ఏంటంటే తోడు. జీవితంలో ఒక తోడు దేవుడు నిజంగా అదే అంటాడు, ఇద్దరు కూడి ఉండుట వలన ఏం కలుగుతుందటండి, వెట్ట కలుగును అంటాడు దేవుడు కదా. ఇదిగో ఏం చేసడం జరిగిందంటే 2వ వచనం నుంచి, కాబట్టి వారు మా ఏలిన వాడును రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజరాణి సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకున్నని చెప్పి ఇశ్రాయేల్ దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతకి అభిషేకు అను షూనేమీరాలని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, గాని రాజు దానిని కూడలేదు. అసలు వెట్ట కలగటానికి తీసుకుని వస్తే ఒక చక్కని, నిజంగా ఈ అభిషేక అనేమ ఎంత చక్కనిదో తెలుసండి. దావీదు గారు చనిపోయిన తర్వాత ఆమె కోసం యుద్ధాలు జరిగాయి తెలుసా మీకు. ఆమె కోసం యుద్ధాలు జరిగాయి, నేను సొంతం చేసుకోవాలి, అంత చక్కని చుక్క. అటువంటి ఆవిడ్ని కూడా ఆయన అధికారం ఉన్నవాడైనా అక్కడ అవసరం ఉంది, అది బేసిక్ నీడ్, అది కనీసం అవసరం కదా అక్కడ. కానీ ఆ పని చేయలేదు. కారణం ఏంటంటే ఒక్కసారి జరిగింది తప్పుకి పొందుకున్నటువంటి శిక్ష నాకు చాలు, ఇక మీదట ఇటువంటి వద్దు అని అనుకొని గట్టి తీర్మానం తీసుకున్నాడు. అందుకే 15వ అధ్యాయం, ఇదే రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంకి వచ్చేసరికి 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. చూడమ్మా ఎంత మంచి సాక్ష్యం నిజంగా దావీదు గారి విషయమే. ఈ మాట మన జీవితంలో చెప్పగలడా దేవుడు? ఒకటే విషయం చెప్తున్నాను, ఈ ఒక్క పాపం విషయంలో తప్ప నిన్ను ఎక్కడా తప్పుపట్టలేవు నాయన, నేను ఎక్కడ తప్పట్లేము తల్లి అని అనగలడా దేవుడు? ఒక్క విషయంలో తప్ప, ఆ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడూ ఆయన పొరపాటు చేయలేదట. అదండి విరిగి నలిగిన మనసు, హృదయము, ప్రాణం అంటే ఒక తప్పిదం జరిగిన తర్వాత దాన్ని తప్పు అని ఒకరు చెప్పినప్పుడు జీవితంలో ఇంకోసారి దాని జోలికి పోకుండా ఉండటం అన్నది విరిగి నలిగిన మనసు. ఇప్పుడు ఇది మనకి ఎంతమందికి వర్తిస్తుంది అంటారు? ఏమండి, ఎంతమంది ఉండాలంటే వాళ్ళం విరిగి నలిగిన మనసు?
పలకడం సులభం, నేను పలకడం సులభం, మీరు పలకడం సులభం, చదవడం సులభం. ప్రార్థనలో జ్ఞాపకం చేయడం ఆచరించడం సులభం. కష్టం ఏది కష్టం? ఏది కష్టం? నేను అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఒక పాపం మాత్రం ఒకసారి చేశానండి, ఇంకా జన్మలో అది చేయలేదు అన్ని ఒక్కదాన్ని ఎవరున్నా చెప్పగలవా? మళ్ళీ అడుగుతున్నా, ఒక్క పాపం ఇది జీవితంలో ఇది ఒక్కసారేనండి చేసింది నేను, ఇంకెప్పుడు మళ్ళీ రిపీటే చేయలేదని ఒక పాపాన్ని ఎవరైనా చెప్పగలవా? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావట్లేదు. అబద్ధం సరేనండి జీవితంలో ఆడింది, ఇంకెప్పుడు చేయలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నాం ఇక్కడ? లేరండి. మాట్లాడండి. లేరు. అంటే అబద్ధాలు రిపీటెడ్ గా ఆడతాం, మోసాలు రిపీటెడ్ గా చేస్తాం, తప్పుడు ఆలోచనలు రిపీటెడ్ గా చేస్తూ ఉంటాం, తప్పటి అడుగు రిపీటెడ్ గా చేస్తూ ఉంటాం. అవన్నీ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప, అలాంటి మనం వాడాల్సిన పదం అది. అసలు ఆ పదంలో ఎంత వెయిట్ ఉందనుకుంటున్నారు? ఎంత వెయిట్ఫుల్ వర్డ్ అది. ఎదిగి నలిగిన మనసు అంటే ఒక్క పాపము చేసిన తర్వాత ఇంకా ఆ పాపం కాదు, ఏ పాపం చేయకపోవటం, అంతేనా? అక్కడ ఆ ఒక్క విషయం తప్పిస్తే ఇంకా ఏ యాంగిల్లో కూడా ఆయన పాపమే చేయలేదు. యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవుడు ఎందుకన్నాడంటే, దావీదు గారు మనలాగా ఎప్పుడు పడిపోయి ఉంటాడో, ఎప్పుడు లేచుంటాడో, మళ్ళీ ఎప్పుడు పడతాడో, ఎంతవరకు స్థిరంగా ఉంటాడో అస్సలు ఆ తెలియనటువంటి పరిస్థితుల్లో మనలాగా ఉన్న పరిస్థితి కానే కాదు దావీదు. ఒక్కసారే తప్పు జరిగింది, ఇంకా జీవితంలో ఎప్పుడు జరగదు. అది విరిగిన మనసు అంటే చేసిన పాపాల ఎడల మనసు విరిగిపోవటం. ఇప్పుడు నాకు మనసు విరిగిపోయిందంటే అంటే అర్థం ఏంటంటే దాంతో సంబంధం కట్ చేసుకోవడం, అంతేనా అర్థం? పలానా వ్యక్తి విషయంలో నాకు మనసు విరిగిపోయిందంటే అర్థం ఏంటి? అతనితో సంబంధం కట్ చేసుకోవడం. మనసు హృదయం విరిగింది, ప్రాణం నలిగిపోయింది అని అంటే ఆ ప్రాణం నలిగిపోవటం అంటే ఏంటంటే వాటి ద్వారా జరిగే పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాల జోలికి ఇక మీదట వెళ్ళకపోవటం, అది మనసు విరగటం అంటే. దావీదు గారి విషయంలో అది కరెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఇది మనకు వర్తించేది కాదు. ఒకవేళ వర్తింపజేసుకుంటే జీవితం ధన్యం. అతి వ్యక్తుల దగ్గరకే దేవుడు వచ్చి నివాసం ఉండగలడు. అప్పుడు మనం ఏ ఆలోచన చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ అడుగు వేసినా కూడా విజయమే మన సొంతం, అత్యధిక విజయం మన సొంతం. కాబట్టి ప్రియులారా, ఇదండి ప్రాణానికి ఉద్యమం అంటే ఏంటి, వినయము కలిగిన వ్యక్తులంటే ఏంటి, విరిగి నలిగిన హృదయము లేదా విరిగి నలిగిన మనస్సు లేదా విరిగి నలిగిన ప్రాణం అంటే ఏంటి అన్నదానికి అర్థం. ఆహాబు వలె మనం వినయము కలిగిన వారంగా మారదాం. దావీదు గారి వలె మనం విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మారదాం. అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దావీదు గారిని వదిలిపెట్టలేదు. మారిన తర్వాత కూడా దేవుడు దావీదు గారిని వదిలిపెట్టకుండా నిత్యంగా నిలిచిపోద్ది. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు దావీదు సింహాసనం నిలిచిపోద్దని శాసనం చేశాడు. అదే సింహాసనం మీదకి యేసు ప్రభుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. యుగ యుగాలు భూమి ఆకాశాలు ఉన్నంత కాలం ఆ సింహాసనానికి ధోకాలేదు. అది దేవుడు మన పక్షాన ఉండటం, అది దేవుడు దావీదు గారి పక్షాన ఉండటం అంటే అర్థం. ఈరోజు అట్టి యోగ్యమైనటువంటి స్థితి తరతరాల వరకు మనకు సాగాలి అంటే మన జీవము కలిగిన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, పరిశుద్ధ స్థలములలో నివసించు మహాధనుడు, మహోన్నతుడు మన పక్షాన ఉండాలి. ఆయన ఎవరి పక్షాన ఉంటాడంటే వినయము కలిగిన వారి పక్షాన ఉంటాడు. విరిగి నలిగిన హృదయం అనగా ఒక్కసారి చేసిన పాపాలను తిరిగి చెయ్యకుండా ఉన్న వారి పక్షాన ఉంటాడు. అట్టి ధన్యత, అట్టి శ్రేష్టత మనమందరము పొందుకుని దేవుడికి దివ్యమైన దీవెనకు పాత్రలు మగుదుము గాక. ఆమెన్.